అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇంపాక్ట్ పబ్లిక్ స్పీకింగ్ ట్రైనింగ్. దిస్ ఈజ్ రాజేందర్ బోండా, ఏ సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. మిత్రులారా, గత కొద్ది సంవత్సరాలుగా స్కూల్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకి కెరీర్ గైడెన్స్ పైన, అలాగే వాళ్ళ యొక్క గోల్ సెట్టింగ్, టైం మేనేజ్మెంట్ ఇలాంటి విషయాలపైన చాలా వరకు వివిధ కాలేజీలలో, స్కూళ్ళల్లో మోటివేషన్ స్కిల్స్ చెప్పుకుంటూ క్లాసెస్ చెప్పుకుంటూ వస్తున్నాను. అలాగే చైల్డ్ సైకాలజీలో బేస్ చేసుకొని పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇస్తున్నాను. నా యొక్క జర్నీ ఇంపాక్ట్తో ప్రారంభమైంది ఇప్పుడు ఇక్కడ. సో నేను కూడా ఒకప్పుడు ఇంపాక్ట్ విద్యార్థిని. జస్ట్ కమ్ టు దట్, మై టాపిక్ ఇస్ దట్ టుడే ఇస్ దట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ మోటివేషనల్ స్పీకింగ్. హూ ఆర్ యూ? దట్ ఈస్ మై క్వశ్చన్. ఓకే, సో ఒకసారి నా ప్రొజెక్టర్ పైన చూద్దాం. ఇక్కడ కనిపిస్తుంది హూ ఆర్ యూ. దెన్ లెట్ యూ హ్యావ్ దిస్ క్వశ్చన్ ఇన్ యువర్ మైండ్. మిత్రమా, ఒక్కసారి గుర్తుపెట్టుకో, హూ ఆర్ యూ? సార్, మై నేమ్ ఇస్ రాజేందర్, మై ఫాదర్స్ నేమ్ ఇస్ సో అండ్ సో అండ్ మదర్ నేమ్ ఇస్ సో అండ్ సో. మేబీ, బట్ హూ ఆర్ యూ? I am a man, maybe, but who are you? Then you can understand who are you is that by looking at this, you can ask and don't tell. I don't ask you to tell me that, but again you can ask you, who are you? Right? Sir, I am a man, I am a boy, I am a girl. Right? That's why I am telling you that who are you but. Okay? Then see, you are a. Who? Right. Let I want to give you that. You are a living meat on this earth. ఒక తల్లి నవమాసాలు మోసి కని పెంచి అలా తల్లి గర్భం నుండి బయటకు వచ్చినటువంటి ఒక మాంసపు ముద్దవి నువ్వు. తండ్రి ఆలన పాలనతో, తండ్రి యొక్క క్రమశిక్షణలో పెరిగినటువంటి ఒక మానవ మాంసానివి నువ్వు. దట్ ఈస్ వాట్. మా గంపసారి అద్భుతంగా చెప్తారు, తల్లి మనిషికి ఎలా జన్మనిస్తుంది, ఒక్కొక్క నెలలో ఒక్కొక్కటి చెప్తూ ఉంటే ఆ వినే ప్రేక్షకుడికి దుఃఖం ఆగదు. కాబట్టి నువ్వు మీ అమ్మ కడుపులో నుండి వచ్చినటువంటి ఒక మాంసం ముద్దవి. యు ఆర్ ఏ వాకింగ్ మీట్, నడవగలిగేటువంటి మాంసానివి నువ్వు. మరి ఇంత నడవగలిగే మాంసమైన నువ్వు ఒక్కసారి గుర్తు చేసుకో. ఈ స్లైడ్లో చూడు. వై డిడ్ యూ బార్న్? ఎందుకు పుట్టావు ఈ భూమి మీద? చూడు, నీ పుట్టుక ఎలా స్టార్ట్ అవుతుందో. ఇలా చిన్న పిల్లగాడిగా ఉండి ఇలా 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 ఈ దశకు వచ్చి, అక్కడి నుండి ఇక్కడ దశకు వచ్చేసి, ఏ రోజునైతే నువ్వు భూమి పట్టుకొని నడవడం ప్రారంభించావో, చివరికి నీ జీవితము అదే భూమి పట్టుకొని నడవడంతోనే ఎండ్ అయిపోతుంది. అంతే కదా? చిన్నప్పుడు నిన్ను ఉయ్యాలలో వెయ్యాల, తర్వాత నువ్వు పోయినప్పుడు నలుగురు నిన్ను మొయ్యాల. అంతే కదా? ఫ్రమ్ క్రాడిల్ టు క్రిమేషన్. దట్ ఈజ్ అవర్ లైఫ్. మరి ఈ భూమి పైన మనం పుట్టింది ఎందుకు? ప్రతి వస్తువుకి, ఈ భూమి మీద ఏదైనా వస్తువు తయారు చేయగలిగితే ప్రతి వస్తువుకి ఒక మాన్యువల్ ఇస్తారు. టీవీకి ఒక మాన్యువల్ ఉంది, మొబైల్కి ఒక మాన్యువల్ ఉంది. ఎవ్రీ ఆబ్జెక్ట్ దట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ మాన్యువల్. బట్ వాట్ ఈజ్ యువర్ మాన్యువల్? ఇప్పుడు దీన్ని ఎలా ఆపరేట్ చేయాలో రాసిస్తారు కదా బుక్లో. మనకి ఒక కుక్కర్ దగ్గర నుండి ఒక ఫ్రిడ్జ్ కొన్న, దేనికొన్న ఉంటుంది కదా. మరి నీకున్న మాన్యువల్ ఏంటిది? ఎస్, గాడ్ హ్యాస్ గివెన్ ఏ పర్టికులర్ మాన్యువల్, ఇచ్చాడు నీకు. అది దేవుడు ఈ భూమి మీద డైరెక్ట్గా ఏదన్నా చేయాలంటే చేయడంట. ఒక చిన్నారి శిశువుకు జన్మనిచ్చి దేవుడి యొక్క కోరికను ఆ శిశువు ద్వారా తీర్చుకుంటాడంట. లెట్ సపోజ్ భూమి మీద ఎలక్ట్రిసిటీ లేదు. దేవుడు అనుకున్నాడు, ఆహా, నేను డే అండ్ నైట్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా, ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు పెట్టుకొని నేను మంచిగా నా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నా, కానీ నా భూమి మీద ఉన్న ప్రజలకు ఎలక్ట్రిసిటీ లేదే అనుకున్నాడంట. కానీ ఎలక్ట్రిసిటీని డైరెక్ట్గా దేవుడు తెచ్చి ఇవ్వకుండా ఓ చిన్నారి శిశువుకు జన్మనిచ్చేటప్పుడు తనకు మాన్యువల్ పర్ఫెక్ట్గా రాసి వదిలేశాడు భూమి పైన. అలా వచ్చినటువంటి చిన్నారి శిశువు ఒక తల్లికి జన్మించి, అటు తర్వాత హీ బికమ్ ఎ గ్రేట్ సైంటిస్ట్, థామస్ ఆల్వా ఎడిసన్. నేను పుష్పక విమానంలో హ్యాపీగా తిరుగుతున్నానే, నాలాగా పుష్పక విమానంలో తిరగకూడదా అని అనుకున్నప్పుడు ఇద్దరు ట్విన్స్కి జన్మనిచ్చాడు దేవుడు. ఇద్దరిని వెళ్ళడరా నాయన అన్నాడు. ఆ ఇద్దరు వచ్చేసి
విమానాన్ని కనిపెట్టారు. అంటే ఈ ప్రపంచంలో జన్మించిన ప్రతి వ్యక్తి ఏదో ఒక పర్టికులర్ రీజన్ కొరకే దేవుడు మనల్ని క్రియేట్ చేశాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. ఖచ్చితంగా మన పుట్టుక వెనుకల ఒక బలమైన రీజన్ ఉంటుంది. రీజన్ లేనిది ఉండదు. అంటే మనకు ఒక మాన్యువల్ ఉంది, మన పుట్టుకకు ఒక బలమైన కారణం కూడా ఉన్నది. చూద్దాం మరి అట్లాంటిది మనం ఈ భూమి మీద ఎందుకు పెట్టినాం. కాబట్టి ఒక అమ్మ ఒక నాన్న మనకు జన్మనిచ్చారు. సి హూమ్ డూ యూ లవ్ ఇన్ ద వరల్డ్. మొట్టమొదటిసారి జన్మనిచ్చిన నీ తల్లి కదా, జన్మనిచ్చిన నీ తల్లి, గుండెల మీద పెంచుకున్న నీ తండ్రి, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మానిచ్చి కొత్త లోకాన్ని చూపి సచ్చిన షామోలే సొమ్మ సిల్లునమ్మ. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌనాం. ఈ ఎన్ని జన్మలున్న కౌలు కలములు అమ్మ ప్రేమను పొగిడిన తరుగున. అలా జన్మనిచ్చింది నీకు, అంత గొప్పది నీ తల్లి. కాబట్టి వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ మదర్. తండ్రి ఎంత చెప్పిన తండ్రి గురించి తక్కువే. ఒక రోల్ మోడల్. నీ ఇంట్లో బ్యాంక్, నీకు ఆపద వచ్చినప్పుడు గొప్ప మిత్రువు. అలాంటి నాన్న ఇంట్లో ఉన్నాడు. మిత్రులారా, లవ్ అవర్ పేరెంట్స్. కాబట్టి మన తల్లిదండ్రుల్ని ఇప్పుడు లవ్ చేసే కంటే ఇంకా ఎక్కువ లవ్ చేద్దాం, వాళ్ళ ప్రేమని బాగా పొందుదాం. తర్వాత హూమ్ డూ యూ రెస్పెక్ట్ ఆఫ్టర్ యువర్ పేరెంట్స్. పేరెంట్స్ తర్వాత రెస్పెక్ట్ చేస్తాం మిత్రమా. ఎస్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ టీచర్స్. ఒక్కసారి చూడు మిత్రమా, ఎల్కేజీలో ఒక లీడర్, నీకు ఇంటర్కి హై స్కూల్లో ఒక లీడర్, 10th ఒక లీడర్, ఇట్లా ఒక్కొక్కసారి నీ యొక్క జీవితాన్ని, వాళ్ళ యొక్క జీవితాన్ని నీకు ఇలా ఇస్తూ వాళ్ళ చేతుల పైన ఎక్కుకుంటూ వచ్చి ఈరోజు నా ముందు కూర్చున్నావు నా క్లాసులో. కాబట్టి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పర బ్రహ్మ అని చెప్పినాయి మన వేదాలు. ఎందుకంటే ఒకరోజు వినాయకుడు ఏదో పని మీద ఇట్లా రోడ్డు మీద వెళ్తున్నాడంట. ఓ చిన్న పిల్లగాడు కనిపించాడంట. కనిపించేస్తుంటే వినాయకుడు మంచిగా అన్నాడంట, ఏ నాయన వీడు నాకు నడుచుకుంటూ వస్తుండే కదా, వీడు నాకు నమస్కారం చేస్తాడని చెప్పేసి వినాయకుడు రోడ్డు పైన నిలబడ్డాడంట. ఆ చిన్న పిల్లగాడు వచ్చేసి వినాయకుడిని ఇట్లా చూసేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడంట. సో వాడు ఎటుపోతాడు, మళ్ళీ వస్తాడులే అని చెప్పేసి వినాయకుడు ఇక్కడ నిలబడ్డాడంట. వాడు తిరిగి మళ్ళీ వచ్చినప్పుడు, ఏ నాయన ఇక్కడ ఆగి ఎటుపోయినావు అంటే, నేను ఇక్కడ ఒక పర్సన్కి వెళ్ళిన. ఎందుకు వెళ్ళినా అంటే నమస్కారం పెట్టడానికి. అరే మనిషివా నువ్వు, నేను దేవుణ్ణి, అందులో మా నాన్న శంకరుడు, అందు దేవుళ్ళకు పెద్దవాడు, అలాంటిది నాకు నమస్కారం చేయకుండా ఎవరికి నమస్కారం చేసావు? మా టీచర్కి నమస్కారం చేశాను. మీ టీచర్కా? ఎందుకు? నేను మీ టీచర్ కంటే గొప్పని కదా, నాకు అసలు అన్ని పూజల్లో ముందు నాకే పూజలు చేస్తారా నాయన? లేదు లేదు లేదు, మా టీచరే గొప్పోడు. ఎందుకు నీకంత గొప్పోడు? వినాయకుడు ప్రశ్న అవుతాడన్నట. పోని వినాయక, ఒక్క విషయం చెప్పు, నువ్వు వినాయకుడు అని, నీకు ఒక తొండం ఉంటుందని, నువ్వు శివుడి కొడుకువని, పార్వతి పుత్రుడివని, ఓకే, నీకు ఏకదంతుడు అన్న పేరుందని ఎవరు చెప్పారు? నువ్వు చెప్పావా? చెప్పలేదు. మరి మా గురువు చెప్పాడు. అంటే నీ జన్మరహస్యం నా గురువు చెప్పాడు కాబట్టి నీకంటే నా గురువే గొప్ప అన్నాడంట. కాబట్టి మిత్రులారా, ఒక్కసారి మన గురువులకు మనం నమస్కారం చేసుకుందాం. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ టీచర్స్. ఇప్పుడు చూడండి, ఆన్లైన్ విద్యా వ్యవస్థలో మనం ఎంత ఇబ్బంది పడుతున్నామో, ఎన్నిటికో ఆర్టిఫిషియల్గా కనుక్కుంటున్నారు, ఇంకెన్నిటికో ఒకదానికి బదులుగా ఇంకొకటి సబ్స్టిట్యూట్ చేద్దామని చూస్తున్నారు. కానీ ఎంత టెక్నాలజీ పెరిగినా క్లాస్ రూమ్లో గురువు చెప్పినటువంటి బోధన, గురువు చెప్తే విన్నటువంటి క్లాసు ఏ ఆన్లైన్లో దొరుకుతలేదని ప్రతి విద్యార్థి చెప్తున్నాడు. కాబట్టి మనందరం ఇక్కడికి రావడానికి కారణమైన మన గురువులకు ఒకసారి నమస్కారం చేసుకుందాం. ఇప్పుడు గుర్తు చేసుకో మిత్రమా, నువ్వు పుట్టిన ఇల్లు ఎట్లాంటిది, మీ అమ్మ పరిస్థితి ఏంటిది, మీ నాన్న పరిస్థితి ఏంటిది, మీ కుటుంబ ఆర్థిక వ్యవహారాలు ఏంటివి, మీకున్న ఆస్తులు ఎంత, అప్పులు ఎంత, ఒక్కసారి గుర్తు చేసుకో మిత్రమా. ఇప్పుడు గుర్తు చేసుకో. నీ తర్వాత ఉన్న అక్క చెల్లెలు ఎంతమందికి పెళ్ళిళ్ళు చేయాలి. ఓకే, నువ్వు ఒక ఆడపిల్లవైతే గుర్తుపెట్టుకో నాన్న, నీకు పెళ్ళి చేయడానికి మీ నాన్న ఎంత కష్టపడాలి. తను కష్టపడి సంపాదించి పోగు చేసుకుంటూ రూపాయిని పోగు చేసిన వాటి ప్రతి రూపాయిని నీ పెళ్లి రూపంలో ఆయన కష్టం చేస్తాడు. హ్యాపీగా పెళ్ళై నువ్వు ఇంటి దగ్గర ఉండొచ్చు, కానీ చేసిన అప్పులు తీర్చలేక రాత్రి అన్నం తినకుండా పస్తులుండి పడుకోబోయే నీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి మిత్రమా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, యు ఆర్ ఎ స్టూడెంట్ నౌ. డూ యూ వాంట్ చేంజ్?
నువ్వు చేంజ్ కావాలనుకుంటున్నావా? సో దట్ యూ కెన్ చేంజ్ కావాలనుకుంటున్నావు అంటే నువ్వు పుట్టిన ఇల్లుకి, నీకు జన్మనిచ్చిన నీ తల్లికి, నీ నాన్నకి వాళ్ళు కోరుకునేటువంటి క్వాలిటీస్ నీలో ఉన్నాయా? యాజ్ ఏ స్టూడెంట్, విద్యార్థిగా ఇప్పుడు నీ స్కిల్స్, నీలో అలా లక్షణాలు ఉన్నాయా? మీ నాన్న చెప్పినట్టు నువ్వు నడుచుకుంటున్నావా? మీ అమ్మ కోరుకున్నటువంటి ప్రవర్తన నీలో ఉందా? ఇప్పుడు సమయాన్ని వృధా చేయకుండా ఈ వయసులో దాదాపుగా 40 సంవత్సరాల 50 సంవత్సరాల వయసులో మీ నాన్న కష్టపడ్డట్టు నువ్వు కష్టపడగలుగుతున్నావా? మీ అమ్మ కష్టపడ్డట్టు నువ్వు కష్టపడగలుగుతున్నావా? లెట్ యూ హ్యావ్ ఏ క్వశ్చన్. చెప్పు. మరి నీ జీవితాన్ని నువ్వు ఎలా చేయాలనుకుంటున్నావు? ఎలా చూడాలనుకుంటున్నావు నీ జీవితాన్ని? కాబట్టి నువ్వు మారాలి. ఎస్, యూ వాంట్ చేంజ్. మరి చేంజ్ ఎక్కడొస్తుంది మిత్రమా? నీ దగ్గరనే వస్తుంది. ఎస్, హౌ టు కార్వ్ యువర్ సెల్ఫ్. సో ఇప్పుడు ఇక్కడ పిక్చర్లో చూడండి, నీ మెదడులో ఉన్నటువంటి కొన్నిటిని నువ్వు తిప్పుకోగలిగితే యు బికమ్ ఏ గ్రేట్ పర్సన్ కదా. మరి నిన్ను నువ్వు ఎలా మార్చుకుంటావు? నిన్ను నువ్వు ఈ ప్రపంచానికి అవసరం ఉన్నటువంటి ఒక వ్యక్తిగా ఎలా తీర్చిదిద్దుకుంటావు? చిన్న విత్తనంలో మర్రి మహావృక్షం దాగున్నట్టుగా, రైట్? నీలో అద్భుతమైనటువంటి ఒక ప్రజ్ఞాశాలి ఉన్నాడు. ఒక వివేకానందుడు, ఒక రవీంద్రనాథ్ ఠాగూర్ నీలో ఉన్నాడు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా నా ముందు ఉండొచ్చు. మరి ఆ ఆఫీసర్ని ఎట్లా బయటకు తీసుకొస్తావు? సో యూ నీడ్ టు కర్వ్ యువర్ సెల్ఫ్. సో జస్ట్ యూ కెన్ సీ దిస్ హెడ్డింగ్ ఈజ్ దట్ లెట్ థింక్ లాటరల్లీ. లాటరల్ థింకింగ్ అంటే అర్ధగంట మాట్లాడవచ్చు దీనిపైన. సైకలాజికల్ కాన్సెప్ట్లు చెప్పినప్పుడు రేషనల్ థింకింగ్, లాటరల్ థింకింగ్ అని రకరకాల థింకింగ్స్ ఉంటాయి సైకాలజీలో, రైట్? సో ఏ పనినైనా అందరూ చేసే విధంగా కాకుండా కొంచెం లాటరల్ థింకింగ్ చేయి. నీకు కనిపించే ఈ బిస్కెట్లు తినేటివి కానీ ఇక్కడ ఏ రూట్లో కనబడ్డాయి, అలా చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? అందరూ చూసేటువంటి బిస్కెట్లు ఎందుకు తయారైనాయి అంటే దిస్ ఈజ్ లాటరల్ థింకింగ్. దెన్ యూ మస్ట్ హ్యావ్ టు థింక్ దట్ ఇఫ్ యూ ఆర్ ఏ స్టూడెంట్ దెన్ యూ కెన్ థింక్ దట్. అందరికీ కాలేజీ 9 గంటలకు స్టార్ట్ అయ్యి 1 గంటకు అయిపోతే, అందరూ 1 గంటకి ఇంటికి వెళ్ళిపోతే, నువ్వు టిఫిన్ బాక్స్ తెచ్చుకొని 1 గంట నుండి సాయంత్రం 5 గంటలకు కాకుండా లైబ్రరీలో టైం స్పెండ్ చేసి చదువుకో మిత్రమా. దెన్ యూ విల్ గెట్ సక్సెస్. కాబట్టి నీకు లాటరల్ థింకింగ్ అంటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూ వాంట్ టు సీక్ ద చేంజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ యువర్ సెల్ఫ్. ఇఫ్ యూ బీ యువర్ సెల్ఫ్ దెన్ యూ కెన్ సీ ద చేంజ్ ఇన్ యూ. మాలాంటి వాళ్ళం మేము ఎక్స్టర్నల్గా నీకు మోటివేషన్ ఇస్తాం, కానీ నీలో మార్పు జరగాలంటే ఇంటర్నల్గా మార్పు జరగాలి, రైట్? నీ ఇంటర్నల్ మోటివేషన్ కనుక తోడైంది అనుకోండి, రైట్, యూ బికమ్ ఏ గ్రేట్ పర్సన్. కాబట్టి యూ నీడ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్. కంపల్సరీగా చేంజ్ కావాలి అంటే నువ్వు నీలో బతకాలి. సో సి ఏ కంట్రోల్, దెన్ యూ హ్యావ్ టు బి యువర్ సెల్ఫ్ యాజ్ ఎ స్కిల్ఫుల్ పర్సనాలిటీ. దెన్ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ అటిట్యూడ్. జస్ట్ యూ కెన్ సీ ఇన్ ద పిక్చర్. ఇవన్నీ కనిపించేటివి నీ ఫేస్ని. ఒక్కొక్క ఫేస్ని చేంజ్ చేసేసాయి. 10th కనిపించేటువంటి ఫేస్ని ఇంటర్లోకి చేంజ్ చేసాయి. అక్కడ కష్టపడని విద్యార్థిని ఇక్కడ కష్టపెట్టు, కష్టపడిపించు, ఇష్టపడి చదివించు. ఓకే, ఇంటర్లో ఊరికైనా టైం వేస్ట్ చేసుకునే విద్యార్థిని నువ్వు డిగ్రీకి వచ్చావా, ఆ ఫేస్ని తీసేసాయి. ఇంటర్లో కష్టపడకుండా చదివేటువంటి విద్యార్థిని తీసేసేసి నీలో నుండి ఒక కొత్త ఫేస్ని మార్చుకో. దెన్ యూ విల్ బికమ్ ఏ గ్రేట్ పర్సన్. దట్స్ వాట్ యు డట్. సో జస్ట్ యూ కెన్ సీ హియర్ అసెట్స్. డూ యూ నో ద మీనింగ్ ఆఫ్ ద అసెట్స్? ఎస్ సార్, ఆస్తులు, రైట్? మరి యాజ్ ఏ స్టూడెంట్ నీకున్నటువంటి ఆస్తులు ఏంటి మిత్రమా? ఏం ఆస్తులు ఉన్నాయి? సార్ మా నాన్న ఒక కారు కొన్నాడు సార్, 2 ప్లాట్లు ఉన్నాయి సార్, ఒక ఇల్లు ఉంది సార్. ఇవి ఆస్తులా? యాజ్ ఏ స్టూడెంట్ వాట్ ఆర్ యువర్ అసెట్స్? ఓకేనా? నీకు కావాల్సింది సెల్ఫ్ ఎస్టీమ్, పబ్లిక్ స్పీకింగ్, లాటరల్ థింకింగ్, చేంజ్ మేనేజ్మెంట్. చూసుకో ఇక్కడ ఎన్ని కనబడుతున్నాయి నీకు. ఇంటర్పర్సనల్ స్కిల్స్. ఓకే, ఇవన్నీ నీకు తెలవాలి. ఇవన్నీ వస్తే ఇవే నీకు అసెట్స్. ఇంజనీరింగ్ అయిపోయిన విద్యార్థి ఈరోజు రెజ్యూమే ఎలా రాయాలో తెలియదు. డిగ్రీ పూర్తయిన విద్యార్థికి ఈరోజు బీఎడ్లో ఏ సబ్జెక్ట్ ఉంటుందో తెలియదు. ఎందుకు మనం అట్లా తయారవుతున్నామంటే బికాస్ మనము సరైన విధంగా ఫోకస్ చేయట్లేదు. ఒక్కసారి చూసుకోండి, టిక్ టాక్ మనందరికి వచ్చేసింది, అందరం దాన్ని చూసినాం. ఎన్ని పుస్తకాలు చదివినామండి టిక్ టాక్ ఎలా వాడాలని? చదవలేదు. ఈరోజు మనం వాట్సాప్ వాడుతున్నాం, ఫేస్బుక్ వాడుతున్నాం. దానిపైన మనం స్పెషల్ డిగ్రీలు, పీజీలు చేసామా? కనీసం 6 నెలల కోర్సులు చేసామా? చేయలే. అందులో ఉన్నాయని మనకు తెలిసినాయి. ఎలా తెలిసినాయి? దట్ వీ హ్యావ్ పెయిడ్ అవర్ ఇంట్రెస్ట్. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఒక విధానం పైన ఇంట్రెస్ట్ చూపించి అందులో సక్సెస్ అవుతున్నాడో, ఏ రకంగా అయితే నీకు తెలియనటువంటి వాట్సాప్ గురించి తెలుసుకున్నావు, తెలియనటువంటి ట్విట్టర్ గురించి తెలుసుకున్నావు, నీకు పరిచయమైనటువంటి ఫేస్బుక్ గురించి అవగాహన చేసుకున్నావు,
రైట్? ఎవరో పెట్టినటువంటి డ్యాన్సులని గంటల తరబడి సమయాన్ని వృధా చేసుకుంటూ నీ పొంగుతున్న యువ రక్తాన్ని వృధా చేసుకుంటూ టిక్టాక్లో నీ యొక్క వాల్యుయబుల్ సమయాన్ని వాళ్ళని చూడడానికి కేటాయించినావు. ఇంత తెలివితేటలున్న నువ్వు, చదువు నీకు ఒక లెక్క. సో నీ ఆస్తులు పెంచుకో మిత్రమా. డిగ్రీ పూర్తయిందంటే, ఇంజనీరింగ్ పూర్తయిందంటే ఈ చేతిలో, ఎడమ చేతిలో నీకు డిగ్రీ పట్టా ఉంటే కుడి చేతిలో నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. దెన్ ఓన్లీ యూ విల్ బీ ది ఛాంపియన్ ఇన్ ద వరల్డ్. మరి ఈ ప్రపంచాన్ని గెలవాలంటే వాట్ ఈజ్ యువర్ జర్నీ? అసలు నీ జర్నీ ఏంటి? ఆఫ్టర్ 5 years వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్? రైట్? స్కిల్స్ కావాలి, సాఫ్ట్ స్కిల్స్ కావాలి, గోల్స్ కావాలి, అచీవ్మెంట్స్ కావాలి. ఇక్కడ కనిపించే ప్రతిదాన్ని నువ్వు చూసుకోవాలి. దెన్ వాట్ ఈజ్ యువర్ జర్నీ? నీ జర్నీ ఎక్కడ? డూ యూ హ్యావ్ ఏ పర్టికులర్ గోల్? ఏమో సార్, ఏం లేదు నాన్న, ఇప్పుడు నువ్వు వరంగల్ బస్ స్టాండ్లో ఉన్నావు. ఓకే, హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నావు. ఒక 20 బస్సులు ఉన్నాయి. ఏ ఒక్క బస్సుకి బోర్డు లేదు. ఏ బస్సు ఎక్కుతావు? ఏ బస్సు కూడా ఎక్కం. ఎందుకంటే నీ ప్రయాణానికి అవసరం ఉన్నటువంటి 50 లక్షలు విలువ చేసే బస్సుకి కేవలం 100 రూపాయలు విలువ చేసేటువంటి ఒక బోర్డు లేదు. కాబట్టి నీ జర్నీకి 50 లక్షలు విలువ చేసేటువంటి బస్సును నువ్వు వాడుకోవు. అంటే ఆ బోర్డు అనేది ఆ బస్సు యొక్క గమ్యాన్ని, తను చేరవలసినటువంటి ప్రదేశాన్ని చూపిస్తుంది. మరి నీలాంటి ఈ బస్సుకి వాట్ ఈజ్ యువర్ బోర్డ్? నీ బోర్డు ఎక్కడ మిత్రమా? ఎక్కడ పెట్టుకున్నావు నీ బోర్డుని? దేవుడు నీకు బోర్డు ఇచ్చేసాడు. బోర్డు మీద ఏం రాసుకున్నావు? నీ జర్నీ ఎటు? సో హ్యావ్ ఏ పర్ఫెక్ట్ గోల్ సెట్టింగ్. ఒక మంచి గోల్ సెట్ చేసుకో ఈరోజు నువ్వు. ఎందుకంటే నీకు చాలా చేంజెస్ కనబడాలి. సో యూ హ్యావ్ టు లెర్న్ ఏ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ ద వరల్డ్. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే మేము చెప్పేటువంటి ఈ క్లాస్ మీలో అద్భుతమైన మార్పులు తీసుకొస్తుంది. కానీ మీరు విని దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు, ఈ ప్రపంచంలో ఒకప్పుడు చెప్పే వాళ్ళకు కొదువ ఉండేది. ఇప్పుడు మాలాంటి ట్రైనర్స్ అందరూ బయటకు వస్తున్నారు. ఇంపాక్ట్ అనేటువంటి అంబ్రెల్లా ద్వారా మా గంపనాశ్వరరావు సార్ ఆధ్వర్యంలో చెప్పే వాళ్ళకి మాకు కొదువ లేదు. వినే వాళ్ళకు, విని ఆచరించే వాళ్ళకు కొదువ ఉన్నది. కాబట్టి మిత్రులారా, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచం నీదే. రైట్? మరి ఒక్కసారి వన్స్ అగైన్ యూ కెన్ సీ హియర్ ఇస్ దట్ వాట్ యూ సీ హియర్? బీ ఏ ఛాంపియన్ ఇన్ ద లైఫ్ గేమ్. యస్, లైఫ్ ఈజ్ ఏ గేమ్. మనం ఛాంపియన్గా ఉండాల్సిందే. ఈరోజు ఒక బెస్ట్ స్టూడెంట్గా ఉంటే సరిపోదు మిత్రమా. 100 మంది బెస్ట్ స్టూడెంట్స్ని బయటకు తీస్తే ఆ 100లో బెస్ట్ ఉండాలి నువ్వు. సో యూ మస్ట్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్స్. హౌ? సో లైఫ్ ఏ గేమ్, వీ హ్యావ్ టు విన్ ఇట్. రైట్? లైఫ్ ఈజ్ ఎ రేస్, వీ హ్యావ్ టు చేజ్ ఇట్. సో మై డియర్స్, సో be a champion in the life game. రైట్? డోంట్ టు టేక్ రెస్ట్ అంటిల్ యూ రీచ్ యువర్ గోల్ అన్న వివేకానంద చెప్పినటువంటి మాటని గుర్తు చేసుకో. నువ్వు నూలుగు మీసాలు మూతిపైన మొలవక ముందే తుపాకీతో నన్ను కాల్చి చంపండి, నా యొక్క రక్తపు చుక్క నా కన్న తల్లి భారత భూమిలో పడిపోతుంటే నాకు ఆనందంగా ఉంటుంది అని చెప్పినటువంటి భగత్ సింగ్ మాటని మనం గుర్తు చేసుకోవాలి. దేశభక్తి, అమితమైన ప్రేమ ఉన్నటువంటి గొప్ప వ్యక్తులను చూసుకుంటే మన గోల్ మీద మనం ప్రేమ లేకుండా ఎలా ఉండగలం? Be a champion, my dears. Now, I want to see, where do you see yourself? Where you see after some years yourself? 5 సంవత్సరాల తర్వాత నువ్వు ఎక్కడ చూసుకుంటావు? ఆ క్లారిటీ ఇప్పుడే తెచ్చుకో మిత్రమా. రైట్? సో ద బిగ్గెస్ట్ క్రైమ్ ఇన్ ద 21st century is that living without any kind of goal. నాకు తెలిసి క్రైమ్ అంటే ఏంటిదంటే ఒక వ్యక్తిని చంపడము, దొంగతనం చేయడము, ఇంకేదో చేయడము, ఆడపిల్లల పైన అత్యాచారాలు చేయడం, యాసిడ్ అటాక్ చేయడం, ఇవన్నీ క్రైమ్ అనుకుంటే ఒక గొప్ప మేధావి చెప్తాడు, 21వ శతాబ్దంలో అత్యంత గొప్ప క్రైమ్ ఏంటంటే తెలుసా? లివింగ్ వితౌట్ ఏ గోల్. ఏ గోల్ లేకుండా నువ్వు నివసిస్తూ ఉంటే ఖచ్చితంగా ఇట్ ఈస్ ఏ బిగ్గెస్ట్ క్రైమ్. ఇంతకంటే గొప్ప క్రైమ్ ఇంకొకటి లేదు మిత్రమా. కాబట్టి ఒక్కసారి ఈ క్రైమ్ నువ్వు చేయొద్దు 21st centuryలో. సో వాట్ ఇస్ ద గ్రేట్ రిస్క్ ఇన్ ద 21st century? 21st centuryలో అత్యంత ఘోరమైన రిస్క్ ఏందో తెలుసా? వితౌట్ టేకింగ్ ఎనీ రిస్క్. రైట్? వీ హ్యావ్ టు టేక్ రిస్క్. నౌ ఇఫ్ యూ వాంట్ టు సీ చేంజెస్, ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ ఎనీథింగ్ ఎల్స్, వీ మస్ట్ హ్యావ్ టు ఫాలో దిస్ 3D ఫార్ములా. వాట్ ఈస్ దట్? డిసిప్లిన్, డిటర్మినేషన్, డెడికేషన్. యా, ఫ్రమ్ అవర్ బర్త్, when we enter the school, then we have been listening the word discipline. What is discipline, sir? సార్ కనబడగానే నమస్కారం చెప్పడం డిసిప్లినా? హెడ్ మాస్టర్ కనిపించగానే ఇట్లా ఉండడం డిసిప్లినా? ఎస్, మేబీ. బట్ వీ హ్యావ్ టు ఫాలో అవర్ సెల్ఫ్ డిసిప్లిన్. సార్, సెల్ఫ్ డిసిప్లిన్ అంటే
ప్రొద్దున ఏ టైంకి లేవాలో నీ బయాలజికల్ దేవుడు ప్రతి వ్యక్తికి బయాలజికల్ క్లాక్ ఇచ్చేశాడు. ఏ టైంకి నువ్వు నిద్ర లేవాలో ఆ టైంకి నిద్ర లేవాలి. చిన్నప్పుడు స్కూల్లో మనకు ఏదో 26 జనవరి 15 ఆగస్ట్ లాంటివి చిన్న చిన్న ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు, మనం 6th 7th క్లాస్లో ఉన్నప్పుడు ఏ అమ్మ నాన్న మనం నిద్ర లేపకపోయినా 4 గంటలకి నిద్రలేసి నీళ్లు వేడి చేసుకొని పక్కింటి ఫ్రెండ్స్ని మనం లేపినాం. అప్పుడు ఏ అలారం పెట్టుకోలేదు మనం, ఎందుకంటే దట్ వీ హ్యావ్ గివెన్ ద ప్రియారిటీ టు ద పర్టికులర్ థింగ్. మరి ఇప్పుడు కూడా మనకు కావాల్సింది ఏంటిది? డిసిప్లిన్. దట్స్ కాల్ సెల్ఫ్ డిసిప్లిన్. ఏ టైంకి నిద్ర లేవాలో చేసుకోవాలి, ఏ టైంకి బ్రష్ చేతిలో పట్టుకున్నామంటే నువ్వు అనుకోవాలి ఇది 3 నిమిషాల్లో పూర్తి చేస్తాను అని చెప్పేసి. దానికి ఒక టైం ఉండాలి, అది పెట్టేసేయాలి. సో ఈ టైంలో నేను బాత్రూమ్ పని చేసుకొని వస్తాను, ఈ టైంలో స్నానం చేస్తాను, నెక్స్ట్ ఈ టైంలో అన్నం తింటానని ఒక పర్టికులర్ మెంటల్ని మనం అర్థం చేసుకోవాలి, మనం దాన్ని ఆవహించుకోవాలి. అది సెల్ఫ్ డిసిప్లిన్ అంటే. దానివల్ల మన సమయంలో వృధా సమయం అని ఉండదు. ఇక్కడ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ మీకు బాగా పనిచేస్తాయి. నెక్స్ట్ డిటర్మినేషన్ అంటే ఒక బలమైన స్ట్రాంగ్ డిసిజన్ తీసుకుంటే ఇక నువ్వు దానికి కట్టుబడి ఉండవలసిందే. అలాంటి డిటర్మినేషన్ నువ్వు తయారు చేసుకో. yes, I want to prepare for civil services. If you want today, then you have to search for the books, then you search for the newspapers and you try to get that more information regarding to that civil services examination. That indicates your డెడికేషన్. సో అంకిత భావంతో నువ్వు పనిచేయాలి. అంటే నో బ్రేక్ మీన్స్ నో రివర్స్ గేర్. ఇక నీకు రివర్స్ గేర్ అనేది లేదు, నీ వెహికల్కి నీకు రివర్స్ గేర్ లేదు. కాబట్టి ఈ 3 ఫార్ములా నువ్వు ఫాలో అవుతే దెన్ యూ విల్ గెట్ సక్సెస్. సీ మై డియర్స్, జీసస్ చెప్తాడు బైబుల్లో, మిత్రులారా అవకాశాలు నేను మీకు ఇచ్చాను, వాటిని వెతుకు పట్టుకోండి అని. సి ఆపర్చునిటీస్ దే మే నాట్ కమ్ టు అస్. ఎప్పుడు ఒకసారి వస్తాయొచ్చు, బట్ వీ హ్యావ్ టు గ్రాబ్ దెమ్. అవకాశాన్ని మనం ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఏం చేయాలండి? వాటిని పట్టుకోవాలి. పదే రావు, వచ్చినప్పుడు పట్టుకోవాలి, అంతే ఇక. కాబట్టి మిత్రులారా, ఎప్పుడైతే నోటిఫికేషన్స్ వస్తాయో మనం అప్పుడే ప్రిపేర్ కాగలగాలి. ఒక సందర్భంలో నేను ఒక ఫేమస్ డిగ్రీ కాలేజీలో పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ చెప్పడానికి వెళ్తే అప్పటికే రాష్ట్రంలో ఒక మంచి డిపార్ట్మెంట్ నుండి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. అప్లై చేసే డేట్ కూడా నిన్నటికే అయిపోయింది. ఈరోజు నేను వాళ్ళ క్లాస్ చెప్తూ మాట్లాడుతూ రాష్ట్రంలో బర్నింగ్ ఇష్యూ ఏంటంటే ఏదో పిచ్చిగా చెప్పేశారు వాళ్ళు. సరే, ఓన్లీ మీద నోటిఫికేషన్కి ఒక నోటిఫికేషన్ విడుదలైంది, మరి మీరు దానికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ వెళ్తే డిగ్రీ పిల్లలు కాబట్టి వీళ్ళందరూ ఎలిజిబుల్ నాకు తెలిసి. సో మీరు అప్లై చేశారా అంటే 800 విద్యార్థులు నా క్లాసులో కూర్చున్నారు. దగ్గర ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ సైన్స్ అండ్ కామర్స్ అండ్ ఆర్ట్స్ గ్రూపులు కలుపుకుంటే అందులో ఒక్క 4 మాత్రమే లేచి సార్ మేము అప్లై చేసినామన్నారు. నిజానికి అందులో 50% విద్యార్థులకి అది ఏ నోటిఫికేషన్ కూడా తెలియదు. అలా బతుకుతున్నారు ఈరోజు మనం ఉన్నటువంటి ఆ విద్యార్థులు. సో ఇక వాళ్ళకి అవకాశాలు ఎలా సద్వినియోగం చేసుకోగలరు మిత్రులారా? చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనిస్తూ మనం అనుకున్న పని చేయగలగాలి. ఇది మనకు రావాలి. దెన్ యూ కెన్ సీ దట్ బ్రెయిన్ వర్సెస్ మైండ్. ఎండమూరి గారు అద్భుతంగా రాశారు బ్రెయిన్ వర్సెస్ మైండ్ ఇన్ ద బుక్ ఆఫ్ దట్ 5 steps to సక్సెస్ అనే దాంట్లో. నేను కొంచెం 2 మాటలు చెప్తా, దీని గురించి అద్భుతంగా చెప్పొచ్చు. కానీ బ్రెయిన్ అంటే మన సార్ చెప్పిన దాని ప్రకారం అయితే ఒకటి బుద్ధి, ఓకేనా? రెండోది మనసు. మనసు ఏం కోరుచుకుంటుంది? చంచలమైనది. ఇక్కడుండి అటు వెళ్ళాలనుకుంటుంది, నువ్వు కష్టపడి చదవాలని కూర్చున్నావు అనుకోండి, బుద్ధి చదువు ఉంటుంది, మనసు ఏముంటుంది? ఫ్రెండ్స్తో తిరుగుదాం అనుకుంటుంది. వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది, ఏదో ఫోన్ సౌండ్ వచ్చింది, ఒకసారి చూద్దామని చెప్పి మనసు అంటుంది. బుద్ధి ఏమంటుంది? ఇంకా గంట తర్వాత అయినా చూడొచ్చు, ఏం కాదు అంటుంది. అయితే ఎప్పుడు కూడా నీ మెదడులో మనసుకు బుద్ధికి కొట్లాట జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ నీదే ప్రియారిటీ ఉంది. నువ్వు మనసుని గెలిపిస్తావా, బుద్ధిని గెలిపిస్తావా అని నీ దగ్గరనే ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు బుద్ధిని గెలిపించడం స్టార్ట్ చేసావో సక్సెస్ రూట్లో వెళ్తావు. మనసును గెలిపించడం స్టార్ట్ చేసావో ఫెయిల్యూర్ స్టార్ట్ చేసుకుంటావు మిత్రమా. కాబట్టి అది గుర్తు చేసుకో. సో హూ విల్ డై వెన్ యూ క్రై? మనందరికీ ఎంతో ఆదర్శమైనటువంటి మన యొక్క జేడి లక్ష్మీవర సార్ అద్భుతంగా చెప్పారు. హూ విల్ డై వెన్ యూ క్రై? నువ్వు చనిపోయినప్పుడు నీ గురించి ఏడ్చేవాడు ఎంతమంది? ఓన్లీ అమ్మ నాన్ననేనా? ఓన్లీ మన మిత్రులేనా? ఓన్లీ మన ఇంటి చుట్టూ నలుగురు ఉన్నటువంటి ఇల్లేనా? కాదు. ప్రపంచం మన కొరకు కన్నీళ్లు పెట్టుకోవాలి. కలాం లాంటి అద్భుతమైన జీవితం మనకు దొరకాలి. ఇలాంటి వ్యక్తి ఈ భూమి మీద పుట్టాడంటే నిజంగా గ్రేటర్ అనేటట్టు మన ప్రవర్తన మనం రాగలగాలి. సో దట్స్ వాట్ వీ హ్యావ్ టు లెర్న్ దట్. నౌ మీ అందరికీ తెలుసు, మేడం గారు సివిల్ సర్వీసెస్లో జాతీయ స్థాయిలో 4వ ర్యాంక్ సాధించినటువంటి స్మితా సబర్వాల్ గారిని మనం ఆదర్శంగా తీసుకుంటాం.
ఒకవైపు బాడీలో అంటే కొంతవరకు వికలాంగత్వం ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉన్నప్పటికీ కూడా ఐఆర్ఎస్ పాస్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ కష్టపడి జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించినటువంటి కలెక్టర్ లాగా కనిపిస్తున్నారు మీకు ఇక్కడ. సో హీరా సింగల్ మేడం గారు వీళ్ళంతా కూడా మనకంటే ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి వచ్చిన వాళ్ళే. సార్ని చూస్తుంటే మనకు భలే అనిపిస్తుంది. ఎందుకంటే ఉపాధి హామీలో పనిచేసుకుంటూ కష్టపడుతూ ఉన్న రోజు సివిల్ సర్వీసెస్ రిజల్ట్ వచ్చిన రోజు జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంకర్ ముత్యాల రాజు గారు. ఓకేనా. సో ఇండియాలోనే గొప్ప కలెక్టర్లో సార్ ఒక్కరు. బుర్రా వెంకటేశం గౌడ్ సార్ గారు ప్రస్తుతం మనకి తెలంగాణ రాష్ట్రానికి కమిషనర్గా ఉన్నారు. సో ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడాను ఒక మామూలు ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే. దీని తర్వాత నేను సివిల్ సర్వీసెస్ అంటే ఏంటిది ఇక్కడ మీకు కనిపిస్తుంది. సివిల్ సర్వీసెస్లో ఏమేమి ఉంటాయి, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇలాంటివన్నీ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో యొక్క సమయం నాకు ఇప్పటికీ అయిపోయింది. కాబట్టి మిత్రులారా, మనకున్నటువంటి ఈ జీవితాన్ని 60 సంవత్సరాల ఈ జీవితాన్ని 20 సంవత్సరాలు చదువు కేటాయించుకున్న, 25 సంవత్సరాలు కేటాయించుకున్న, 20 నుండి 25, 27 వరకు మనం చాలా కష్టపడితే మిగతా జీవితాన్ని హ్యాపీగా గడుపుకోవచ్చు. కాబట్టి మా ఇంపాక్ట్ ఫౌండేషన్ అణుగణుగు నీ గుండె కొట్టుకున్నంత వేగంలో నీ చుట్టూ తిరుగుతూ నీ జీవితాన్ని సెట్ చేయడానికి మేమున్నాం. మేము ఇచ్చే సూచనలు ఫాలో అవుతే నీ జీవితంలో మంచి మార్పు వస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. దెన్ ఐ టేక్ లీవ్.